ఒక ఉత్పత్తి సంస్థలో నేను చెప్పిన దానికి సేమ్ ప్రాబ్లం మళ్ళీ రాసుకోండి, సేమ్ మోడల్. ఒక ఉత్పత్తి సంస్థలో తయారయ్యే వస్తువు ఏబిసి అనే 3 ప్రాసెస్ల ద్వారా ఏబిసి అనే 3 ప్రాసెస్ల ద్వారా సాగుతున్నది. ది ప్రొడక్ట్ ఆఫ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ the product of a manufacturing concern passes through 3 processes. దిగువ పేర్కొన్న వివరాల నుండి ప్రాసెస్ ఖాతాలను తయారు చేస్తూ సాధారణ నష్టం, అసాధారణ నష్టం, అసాధారణ లాభాల ఖాతాను తయారు చేయండి. Through 3 processes A, B and C. From the following particulars prepare process accounts showing normal loss, abnormal loss and abnormal gain. Okay, 4 columns వేసుకోండి. Particulars, process A, process B, process C. Particulars, process A, process B and process C. 4 columns. ముందు రాసుకోండి. ప్రత్యక్ష మెటీరియల్స్, డైరెక్ట్ మెటీరియల్స్ 17,000, 20,000, 25,000. 17,000, 20,000, 25,000. ప్రత్యక్ష మెటీరియల్స్, డైరెక్ట్ మెటీరియల్స్ 17,000, 20,000, 25,000. నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్, ప్రత్యక్ష వేతనాలు 13,000, 13,000, 8,000 and 9,000. 13,000, 8,000, 9,000. నెక్స్ట్ ప్రొడక్ట్ ఓవర్ హెడ్స్, ఉత్పత్తి OH 8,000, 7,150, 8,210. నెక్స్ట్ నార్మల్ లాస్, సాధారణ నష్టం 5%, 10%, 15%. 5, 10, 15%. నెక్స్ట్ అవుట్పుట్ బ్రాకెట్లో ఇన్ యూనిట్స్, ఉత్పత్తి బ్రాకెట్లో యూనిట్లు 4,750, 4,200, 3,750. నెక్స్ట్ రద్దు విలువ, వాల్యూ ఆఫ్ స్క్రాప్
బ్రాకెట్లో పెర్ యూనిట్, వాల్యూ ఆఫ్ స్క్రాప్ బ్రాకెట్లో పెర్ యూనిట్ 5 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు, 5 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు. నెక్స్ట్ ఇన్పుట్ టు ప్రాసెస్ ఏ బ్రాకెట్లో యూనిట్స్, ప్రాసెస్ ఏలో ప్రవేశపెట్టబడిన యూనిట్లు, ప్రాసెస్ ఏలో ప్రవేశపెట్టబడిన యూనిట్లు 5000. నెక్స్ట్ ప్రాసెస్ ఏలో ప్రవేశపెట్టబడిన యూనిట్ల విలువ ఇన్పుట్ టు ప్రాసెస్ ఏ బ్రాకెట్లో వాల్యూ 50,000 50,000. ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లం. చూడండి, ఇక్కడ 3 ప్రాసెస్ల్లో వస్తువు తయారవుతుంది. ఏంటంటే ప్రాసెస్ ఫస్ట్ది ఏ అకౌంట్. ఓకేనా? ప్రాసెస్ ఏ అకౌంట్. దీంట్లో ఫస్ట్ కాలం యూనిట్లు, అమౌంట్, అండ్ ఆల్సో యూనిట్లు, అమౌంట్. DR, CR. Particulars, units, amount in rupees, and also credit. Particulars, units, amount, rupees. So first process introduction, input to process A, to direct materials. ముందు చూడండి, ఇంట్రడ్యూస్ చేశాడు కదా. సో ఇంట్రడ్యూస్ మెటీరియల్స్ ప్రవేశపెట్టినది, లేదా అడిషనల్ మెటీరియల్స్ అని రాసిన, మెటీరియల్స్ అని రాసి అడిషనల్ మెటీరియల్స్ అంటే నెక్స్ట్ మైండ్ రాసిన పర్వాలేదు. కానీ ఆల్రెడీ వాడు ఇంట్రడ్యూస్ అన్నాడు కాబట్టి ఇన్పుట్ టు ఇంట్రడ్యూస్ టు ప్రాసెస్ ఏ ఏంటంటే 5,000 యూనిట్స్ 50,000 రూపీస్ లాస్ట్లో ఇచ్చాడు. ప్రాసెస్ ఏలో 5,000 యూనిట్ ఇంట్రడ్యూస్ చేశారు, ప్రవేశపెట్టారు. దాని మీద 50,000. తర్వాత ప్రాసెస్ ఏలో జరిగినటువంటి వ్యయాలు చూస్తే డైరెక్ట్ మెటీరియల్ ఇచ్చాడు మనకి 17,000. అలాగే డైరెక్ట్ వేజెస్ 13,000. ప్రొడక్ట్ OH ఎంతండి? 8,000. అట్లాగే నార్మల్ లాస్ ఇంకైతే ఖర్చు బై నార్మల్ లాస్ 5% ఆన్ యూనిట్స్ అండి. ఇంట్రడ్యూసింగ్ యూనిట్స్ 5%. అంటే ఎంత వచ్చింది మనకి? నార్మల్ లాస్ వచ్చి 250 యూనిట్స్, అంతే కదా. ఆ 250 యూనిట్స్ యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 250 యూనిట్ల యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు? స్క్రాప్ లెక్కలో 5 రూపీస్. అంటే ఎంత? 250 ఎంతండి? 1,250. అర్థమవుతుందమ్మా? ఇవి ఖర్చులు. నార్మల్ లాస్ క్రెడిట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, మళ్ళీ నిన్నట్లాగా
అబ్నార్మల్ లాస్ కానీ అబ్నార్మల్ ప్రాఫిట్ కానీ ఉందో లేదో చూద్దామండి. ఓకేనా? చూడండి, యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి యూనిట్స్ ఏంటండి? abnormal loss or gain. ప్రాసెస్ A లో చూడండి, ఇంట్రడ్యూస్ చేసిన యూనిట్లు ఎన్ని? ఇన్పుట్ ఎంత ఇచ్చాడండి మనకి? 5,000 ఇచ్చాడు. ఓకేనా? దీనిలోంచి నార్మల్ లాస్ ఎంత వచ్చింది మనకి? యూనిట్స్ అదేవిధంగా 250 యూనిట్స్ ఎంత ఉండాలి? తీసేస్తే 4,750. మనకి అవుట్పుట్ ఏంటిది? జనరల్ ప్రొడక్షన్, సాధారణ ఉత్పత్తి. దీనిలోంచి మైనస్ అవుట్పుట్ ఎంత ఇచ్చాడు వాడు? అక్కడ ఇన్పుట్ వాల్యూ అండి 4,750. చెప్పండి, ఇప్పుడు అబ్నార్మల్ లాస్ కానీ అబ్నార్మల్ గెయిన్ కానీ ఏమీ లేవు. కాబట్టి ఈ లెక్కలో బై ప్రాసెస్ బి అకౌంట్ అర్థమైందమ్మా? మనం ఏమైనా ఉంటే వాల్యూ చూపిస్తామండి, ఏమీ లేవు ఈ లెక్కలో. సో 4,750. ఆ డిఫరెన్స్ చూడండి ఎంత వచ్చిందో. ఇదంతా వచ్చిందో టోటల్ చేయండి. 88,000 86,750. సో 5,000 తీసుకోండి, లెక్క ఎక్కించండి. నెక్స్ట్ ప్రాసెస్ బి. అకౌంట్ ఇక్కడ టు ప్రాసెస్ బి అకౌంట్. ఏ అకౌంట్ ఏ నుంచి వచ్చింది? ఎంత? 4,750. 86,750. ఓకే. దీనికి సంబంధించి వేయాలన్నీ కూడా చూపించండి. టు మెటీరియల్ ఎంత ఇచ్చాడు? మెటీరియల్ 20,000. అలాగే వేజెస్ ఎంత ఇచ్చాడు మనకి? 8,000. ప్రొడక్ట్ ఓవర్ హెడ్. అలాగే ప్రొడక్ట్ ఓవర్ హెడ్ 7,150. ఓకే. బై నార్మల్ లాస్ 10%. నార్మల్ లాస్ వచ్చి 4,750 ఇంటూ 10%. ఎంత? 47,500. 475 యూనిట్స్ 10%. దీని వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి లెక్కలో? స్క్రాప్ వాల్యూ 20 రూపీస్ ఇచ్చాడు. అంటే 475 ఇంటూ 20 ఎంత వచ్చిందో చూడండి. 9,500. ఓకే. ఇప్పుడు మనం వేయాల్సింది ఏంటి? అబ్నార్మల్ లాస్ అబ్నార్మల్ గెయిన్ చూడండి. ఇన్పుట్ మనకి ఎంత ఉందండి? ప్రాసెస్ ఏ నుంచి వచ్చింది? 4,750. దీనిలోంచి నార్మల్ లాస్ మనకి 475. ఇప్పుడు తీసేస్తే వచ్చేది ఎంత చూడండి? 4,750 మైనస్ 475. 4,275. 275. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా వాడు ఇచ్చిన అవుట్పుట్ ఎంత? 4,200. ఇప్పుడు ఏం చెప్పాను మీకు? ఇది జనరల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉండి ఈ అవుట్పుట్ కనుక తక్కువగా ఉంటే మనం ఏమన్నాం? అబ్నార్మల్
75. ఎంత 75. దీని యొక్క విలువ కనుక్కోవాలి. అంటే కనుక్కోవాలంటే మనం ఏం చేయాలన్నాం, ముందు జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత చూసుకోవాలి. అంతేనమ్మా. జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది ఎలా వస్తుంది మనకి, వర్కింగ్ లో జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా వస్తుంది. జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈ డెబిట్ టోటల్ చేయండి. డెబిట్ ఎంతో చూడండి. ఇది 1,21,900 ఉంది. అర్థమైందా. 4,750. ఇది 1,21,900. అంతేనా. చూడండి ఒకసారి టోటల్ 1,21,900. అంటే ఇక్కడ డెబిట్ టోటల్ చేసాం మనం. ఎంత వచ్చింది, 1,21,900. దానిలోంచి మైనస్ క్రెడిట్ 9,500 తీసేయండి. 1,12,400. 1,12,400. దీన్ని ఏమన్నాం మనం, జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, అబ్నార్మల్ లాస్ వాల్యూ. మన అబ్నార్మల్ లాస్ వాల్యూ అకౌంట్ బై అబ్నార్మల్ లాస్ 75. ఈ 75 యూనిట్లకు సంబంధించిన విలువ కడుతున్నాం. సూత్రం ఏం చెప్పాను మీకు, సూత్రం ఏంటంటే abnormal loss is equal to general cost of production by general production into abnormal loss units. ఇక్కడ జనరల్ లాస్ ఎంత మనకి 1,12,400 బై జనరల్ ప్రొడక్షన్ వచ్చి 4,275 ఇంటూ 75 యూనిట్లు. ఎంత వచ్చిందో చూడండి విలువ. 197. 1,971. 1972. ఒకటి తర్వాత ఉందని చుక్క ఉన్న పర్లేదు, వేసేసుకోండి. సో డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఎంత వస్తుంది, డిఫరెన్స్ చూడండి. బై ప్రాసెస్ సి అకౌంట్, ప్రాసెస్ సికి బదిలీ ఎంత వచ్చిందో చూడండి. 4,200. డిఫరెన్స్ వచ్చి 1,10,428. 1,10,428. ఓకే, ఎక్కించండి అమ్మా. డెబిట్ తర్వాత ఏంటన్నాడు, అక్కడ డెబిట్ టోటల్ మైనస్ క్రెడిట్ టోటల్. ప్రాసెస్ సి అకౌంట్ చూడండి. ప్రాసెస్ సి అకౌంట్, ప్రాసెస్ సి అకౌంట్ లో మళ్ళీ మామూలేనండి. ప్రాసెస్ సి అకౌంట్ చూడండి. ఇక్కడ ప్రాసెస్ బి అకౌంట్ ఎన్ని ఎంత వచ్చినాయి, ఇందాక 4,200 డిఫరెన్స్ అండి. 4,200 1,10,428. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మెటీరియల్స్ ఎంత ఉన్నాయి చూడండి. మెటీరియల్స్ 25,000. ఓకే. నెక్స్ట్ వేజెస్ వచ్చి 9,000.
అవునా? అంతే. అలాగే ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ వచ్చి 8210 ప్రాసెస్ సికి. సో బై నార్మల్ లాస్ వచ్చి 4200 ఇంటూ ఎంత ఇచ్చాడు పర్సెంటేజ్ మనకి? 15%. ఎంత వచ్చిందో చూడండి, 630 యూనిట్లు. సో 630 ఇంటూ స్క్రాప్ వాల్యూ మనకి 25 రూపాయలు. ఎంత వచ్చింది? 25 15,750. ఇప్పుడు మళ్ళీ చూడండి ఒకసారి. ఇక్కడ ప్రవేశపెట్టినవేమో 4200. దీంట్లోంచి నార్మల్ లాస్ వచ్చి 630 యూనిట్లు తీసేయండి. అర్థమైందా? తీసేస్తే ఎంత చూడమ్మా? 4200లోంచి 630 యూనిట్లు తీసేయండి. 3570. కానీ అవుట్పుట్ ఎంత ఇచ్చాడు మనకి? ఇచ్చే లెక్కలో 3750. ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. ఇది ఎక్కువ ఉంటే ఏమన్నాను నేను? గెయిన్, అబ్నార్మల్ గెయిన్. ఓకేనా? ఇప్పుడు డిఫరెన్స్ చూడు, ఎన్ని యూనిట్లు ఎక్కువ ఉందో? 570 180 అండి. 180 యూనిట్లు. దీన్ని ఏమంటున్నాం మనం? అబ్నార్మల్ గెయిన్, ప్రాఫిట్. ఎక్కడ వస్తుంది అబ్నార్మల్ గెయిన్? డెబిట్ వైపు రావాలి. ఓకేనా? ఇక్కడ అబ్నార్మల్ గెయిన్, అసాధారణ లాభం. ఎన్ని? 80 యూనిట్లు. సారీ, 180 యూనిట్లు. ఓకేనమ్మా? 180 యూనిట్లు. ఇప్పుడు దీని విలువ కావాలి. దీని విలువ కావాలంటే మళ్ళీ మామూలుగా డెబిట్ ఎంత ఉందో చూడండి. డెబిట్ టోటల్ చేయండి మొత్తం. ఇది డెబిట్ టోటల్ చేయండి, ఎంత ఉందో? లక్ష 52,000. 1,52,000. 638. 638. అలాగే క్రెడిట్ ఎంత? 15,750. తీసేయండి. లక్ష 36,000. 1,36,888. 888. ఇది జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సూత్రం ఏంటి? అబ్నార్మల్ గెయిన్. అర్థమైంది? ఇక్కడ అబ్నార్మల్ గెయిన్ వాల్యూ, గెయిన్ ఆర్ ప్రాఫిట్ ఏదైనా రాయొచ్చు. సూత్రం జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బై జనరల్ ప్రొడక్షన్ అబ్నార్మల్ గెయిన్ యూనిట్లు. అంటే ఇప్పుడు జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 1,36,888 బై 3,570. 3,570 ఇంటూ 180. ఎంత వచ్చిందో చూడమ్మా విలువ? 691. అమ్మా 6,901. 6,902 రూపాయలు విలువ వచ్చింది. 6,902 టోటల్ చేసేయండి. లక్ష 59,540. ఇదేమో 4,380. లక్ష 43,000. 540. ఏం రాయాలి ఇక్కడ? బై ఫినిష్డ్ గూడ్స్. గూడ్స్ అకౌంట్. తయారైన సరుకు ఖాతాకు మళ్ళీ ఇస్తున్నాము. ఎంత? 1,43,000. 3,750. 1,43,000. 43,800. 800. 1,43,790. అది 800 వచ్చింది. దీంట్లో 800 వచ్చింది. తప్పుకుంటుంది.
కొట్ట 10 ప్లస్ 6 1,59,540 నుంచి 15,450కి ఈ డెబిట్ టోటల్ని మా ఒకసారి వినండి, ఇక్కడ డెబిట్ టోటల్ వేస్తున్నాం కదా, దీన్ని కాస్ట్ ఆఫ్ ప్రాసెస్ అంటామండి. ప్రాసెస్ యొక్క వ్యయాలు అర్థమవుతుందా? కాబట్టి జనరల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ క్రెడిట్ టోటల్ తీసేయవచ్చు. ఇక్కడ కనపడుతుందా? ఏమన్నా చెప్తానికి అవకాశం ఉంటుందా? కనిపిస్తుంది, మీరు కనిపించట్లేదు. మామూలుగా కొంచెం తిప్పితే చూడండి, నార్మల్ లాస్ అకౌంట్ చూడండి. మళ్ళీ ఇక్కడ ఇందులో నార్మల్ లాస్ అకౌంట్ మూడింటికి కూడా మనం ప్రాసెస్ ఏ 250 యూనిట్లు 1250 బై క్యాష్ 250 1250. అలాగే ప్రాసెస్ బి 475 9500 అగైన్ బై క్యాష్ 475 9500. నెక్స్ట్ ప్రాసెస్ సి 630 15750. ఈ ప్రాసెస్ సిలో అబ్నార్మల్ గెయిన్ వచ్చింది కాబట్టి లాస్ని తీసేస్తున్నాం. ఇక్కడ లాభంలోంచి లాస్ని తగ్గించుకుంటున్నాం. చూడండి, సిలో 630 లాస్ వచ్చింది. 630కి 180 గెయిన్ తీసేస్తే 450. ఈ 450 యూనిట్ల యొక్క విలువ చూడండి, 630 యూనిట్లు నార్మల్ లాస్కి 15,750 అయితే అబ్నార్మల్ గెయిన్ తీసేగా ఉన్న నార్మల్ లాస్ 450. 450 యూనిట్లకి అంత తీసేస్తే 11,250 యూనిట్ విలువ వచ్చింది. తర్వాత అబ్నార్మల్ గెయిన్కి సంబంధించి 180కి చూస్తే 4,500 డిఫరెన్స్. ఓకే, అమ్మ టోటల్ చేసేది 26,500. అదండి ఇది 26,500. అది 13,50. ఇది 13,55. 26,500. సో ఈ విధంగా నార్మల్ లాస్ అకౌంట్ వేయాలి. ఏమో ఎక్కించుకోండి. నెక్స్ట్ అబ్నార్మల్ లాస్ అకౌంట్. అబ్నార్మల్ లాస్ అకౌంట్ లో చూడండి, అబ్నార్మల్ లాస్ ఏ ప్రాసెస్ లో వచ్చింది మనకి? అబ్నార్మల్ లాస్ ఏ ప్రాసెస్ లో వచ్చింది? టు ప్రాసెస్ బి. అంతే కదా, అసాధారణ నష్టం ప్రాసెస్ బి లో వచ్చింది. ఎంత అసాధారణ నష్టం ఎంత జరిగింది మనకి? 470. అసాధారణ నష్టం అన్ని 470. అదేనండి. 75 యూనిట్లు అబ్నార్మల్ లాస్. ఎంత? 75 యూనిట్లు 19. అమౌంట్ ఎంత ఇచ్చింది అబ్నార్మల్ లాస్ కి సంబంధించి? 1972 బై క్యాష్. బై క్యాష్ వచ్చి 75 యూనిట్లు. ఈ క్యాష్ ఎంత? అబ్నార్మల్ బి ప్రాసెస్ కి సంబంధించినటువంటి స్క్రాప్ వాల్యూ ఎంత, లాస్ వాల్యూ ఎంత, స్క్రాప్ ఎంత పెడుతున్నారు రేటు? 20 రూపాయలు. 75 ఇంటూ 20 ఎంత చూడు? 75 ఇంటూ 20 1500. 1500 బై P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్సింగ్ ఫిగర్. సో ఎంత మనకి కావాల్సింది? 1972. 1972 అంటే 472 అంతే. ఎక్కించండి.
యూనిట్స్ అండ్ అమౌంట్. మనకి అబ్నార్మల్ లాస్ గెయిన్ వచ్చి బై ప్రాసెస్ 3. ఎంత వచ్చిందమ్మా ప్రాసెస్ 3లో అబ్నార్మల్ గెయిన్ ఎన్ని యూనిట్లు వచ్చాయి మనకి? 180 యూనిట్లు. దాని విలువ ఎంత లెక్క పెట్టారు మీరు? విలువ ఎంత లెక్క పెట్టారమ్మా? ప్రాసెస్ 3లో 6,902. ఓకే. 2 క్యాష్ ఎంత? 180 ఇంటూ నార్మల్ లాస్ వాల్యూ ఎంత? స్క్రాప్ వాల్యూ గెయిన్కి సంబంధించింది 25. ప్రాసెస్ 3లో 25 5 ఎంత వచ్చిందో చూడండి. 4,500. 4,500. 4,500. సో 2 P&L అకౌంట్ బ్యాలెన్స్ ఎంత వచ్చిందో డిఫరెన్స్ 180 యూనిట్లు. అలాగే ఇక్కడ 6,902. 500 కాబట్టి 2,402. 2,402. సో ఈ విధంగా 3 ప్రాసెస్ ఖాతాలు, అలాగే మనకు వచ్చినటువంటి నార్మల్ లాస్, అబ్నార్మల్ లాస్ అండ్ అబ్నార్మల్ గెయిన్ అకౌంట్లు ఈ విధంగా చూపించాలి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. మీరు ఇంటి దగ్గర ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్లో ప్రీవియస్ పేపర్లో అడిగినటువంటి సమస్యకి రేపు